నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నగారా మోగింది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో డిసెంబర్ 11, 14, 17 తారీఖులలో ఎలక్షన్స్ ఉండేలాగా ఈరోజు సాయంత్రం అంటే ఈవినింగ్ 6:15కి ఎన్నికల కమిషన్ దీని మీద ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసింది. సో నిజంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలు విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రజా పరిపాలన పేరుతో సాగిస్తున్నటువంటి ఈ పరిపాలన విషయంలో ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? ఇప్పుడు మరి 42% రిజర్వేషన్ను అది ఎలాగా చట్టబద్ధత కల్పించలేదు కాబట్టి మరి పార్టీ పరంగా ఇస్తూ ఎలక్షన్స్కి వెళ్తున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రజల నుంచి మద్దతు ఆ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది? మరి ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే 6 గ్యారెంటీల విషయం కావచ్చు, ప్రజాపాలన విషయం కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇలాంటి చాలా రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు? మరి గ్రామాల్లో సర్పంచుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అక్కడ ఫండ్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ద్వారా మరి ఆ ఫండ్స్ అన్ని తీసుకుని గ్రామాలను కూడా డెవలప్ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ శనగాన దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి పరిస్థితులను ఏ విధంగా వాళ్ళు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందంటుగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. దయాకర్ గారు, అంటే 42% రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ పెట్టిన కానించి రకరకాల ప్రాబ్లమ్స్ మీ మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా బీసీ నినాదం ఎత్తుకుంది, అదేవిధంగా తీర్మానం కావచ్చు, ఇప్పుడు కొత్తగా కవిత గారు, అదేవిధంగా చాలామంది బీసీ నాయకులు కూడా ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నారు. సో అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి షెడ్యూల్ 9లో దీన్ని పెట్టడానికి వాళ్ళు నిరాకరించారు, ఏది బీసీ రిజర్వేషన్ సంబంధించి. సో మరి ఈ బీసీ రిజర్వేషన్ని పెట్టుకుని ఈరోజు మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు పొద్దున జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు వెళ్ళబోతా ఉన్నారు. ఏంటి అసలు ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా ఉంది? ఎందుకంటే 6 గ్యారెంటీల విషయంలో మీరు పూర్తి స్థాయిలో ఇవ్వలేదనేది ఒకటైతే ఉంది, అది బాగా నడుస్తూ ఉంది. సో మీరు మరి ఈ గ్రామాల్లో మీరు పట్టు నిలుపుకోవాలంటే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? అసలు ఏంటి మీ మోటివ్ ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మొన్న కంటోన్మెంట్ గెలిచినాం, జూబ్లీహిల్స్ గెలిచినాం. రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో దాదాపు 12,760 గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోస్టులు సర్పంచులకు ఎన్నికలు జరగబోతోంది. ఎందుకు ఆవశ్యకత అంటే ఇవాళ 15వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం, ఆర్థిక మండలి ప్రకారం మనకు మార్చి 31 లోపు 3,000 కోట్ల రూపాయలు మనం గ్రామాలకు ఉపయోగించుకోవాలి, లేకపోతే అవి నిర్వీర్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలతో పాటు గ్రామ పాలన కూడా కుంటపడ్డది. కాబట్టి మనం సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఒకవైపు కోర్టు కూడా మనకు డెడ్ లైన్ విధించింది, స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు. ప్రజల నుంచి, ఇప్పుడు కోర్టు నుంచి ఒకవైపు నిధులు ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి సంబంధించినటువంటి గ్రామాభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలు నిరుపయోగం కాబోతూ ఉన్నాయి. వాటిని మనం మళ్లించుకొని మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలి ఆలోచన. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో ఏదైతే మనం 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించిందో, దానికి మేము ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు నేను రవి గారు మీకు చెప్తున్నాను, అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోకపోతే అసలు తెలంగాణలో 42% బీసీలని వాయిస్ ఎక్కడదండి? నేను అంటున్నాను, కాంగ్రెస్ మేమే కదా ఆయుధం ఇచ్చింది మీరే. ఆయుధం మేము లేకపోతే తెలంగాణలో అసలు బీసీ వాయిస్ ఎక్కడదండి? సరే మీరు పెట్టారు, అంతకుముందు బీసీ గురించి మాట్లాడి చాలా మంది, ఆర్ కృష్ణ కూడా దాని మీద మాట్లాడడం వేరండి. ప్రజలకు ఇచ్చిన కదా ఆయుధాన్ని ఇచ్చారు. 42% సాధ్యమా అసాధ్యం అనేది ఆలోచన చేయకుండా ఎట్లా చేస్తారండి? ఇప్పుడు మేము ఒక చట్టబద్ధంగా చేసినామండి. మన నవంబర్ 24 నుంచి ఒక ఎన్నికల కమిషన్, బీసీ కమిషన్, డెడికేషన్ కమిషన్ వేసి ఒక చట్టబద్ధంగా కులగణన చేసి ఒక సైంటిఫిక్ డేటాని మనం ఏర్పాటు చేసుకొని దాదాపు మనం కులగణనలో ఎంతమంది పాల్గొన్నారండి తెలంగాణ వైజ్గా అంటే దాదాపు తెలంగాణలో దాదాపు 3,54,77,554 మంది ప్రభుత్వానికి వివరాలు ఇచ్చారు. మనం ఉన్నటువంటి సైంటిఫిక్ డేటాను తయారు చేసినాం, ఒక చట్టబద్ధంగా చేసినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ప్రతిపక్షాల మద్దతు తీసుకున్నాం. అంటే అన్ని రకాలుగా మనము కోర్టు చెప్పిన విధంగానే మీరు ఒక బీసీ కమిషన్ సంబంధించి కమిషనే కాదు డెడికేషన్ కమిషన్ కూడా వేసుకోవాలంటే ఇమీడియట్లీ భూసార వెంకటేశ్వరరావు గారు
చైర్మన్ గారి ఆధ్వర్యంలో డెడికేషన్ కమిషన్ వేసి ఒక చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వం ప్రతి న్యాయస్థానాన్ని వాడుకొని ఇవ్వాలనే ఆలోచన మనం తీసుకొచ్చినాం. 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇలా విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో 2 బిల్లుల్ని పంపిస్తే వాటిని కనీసం నిర్లక్ష్యం చేసి కనీసం వాటిని పై చర్చ లేకుండా చేసినటువంటి దుర్మార్గులు బీజేపీ వాళ్ళు. కానీ వాళ్ళకు ద్రోహులు ఎవరు అనేది బీసీ సమాజానికి తెలీదా? ప్రభుత్వం చట్టబద్ధంగా మరి మరి 42% రిజర్వేషన్లో మీరు ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళు మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సింది? నేను అనేది మనం ఈ రోజు కొత్తగా ఇచ్చింది కాదు. బీజేపీ నాయకులు బండి సంజయ్ కావచ్చు, ఈటల వీళ్ళందరూ పసలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇయ్యలేక ఆడలేక మద్దతు లాగా చిల్లరగా నానేది. ఇవాళ బీహార్లు ఇవ్వట్లేదా, గుజరాత్లు ఇవ్వట్లేదా, మహారాష్ట్రలు ఇవ్వట్లేదా, కర్ణాటకలు ఇవ్వట్లేదా, కేరళలు ఇవ్వట్లేదా? తెలంగాణలో మాత్రం ముస్లింలకు బీసీఈ పేరు మీద రిజర్వేషన్లు ఇస్తున్నాం అంటే చాలా సిగ్గుగా మాట్లాడుతున్నాం అండి. ఈ రోజు ఇచ్చినది కాదు మనం. ఇవాళ రాజశేఖర రెడ్డి ఉన్న కాంచి ఉమ్మడి రాష్ట్రాల్లో 4% ఉన్నటువంటి మనం ఇస్తా ఉన్నాం. గతంలో 5% అంటే తిరిగి మళ్ళీ 4% ఇస్తా ఉన్నాం. ఈ రోజు ఇచ్చింది కాదు కదా. బీసీఈలో దాదాపు దూదేకుల, పకీరు, పేద ఉన్నటువంటి ముస్లింలే ఇవాళ వాళ్ళకు బీసీ కోటాలో ఉన్నారు. ఇంకో మనం తీసుకొచ్చి ఇవ్వలేదు కదా నేను అనేది. దీన్ని అడ్డు పెట్టుకొని ముస్లింల పేరుతోని బీసీల గొంతు కొద్దామంటే ఎట్లా నేను అనేది. కాబట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు 42% రాకుండా అడ్డుపడింది బీజేపీ. కాబట్టి రేపు బీజేపీకి తెలంగాణలో ఆల్రెడీ మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ రాని పరిస్థితి, భవిష్యత్తులో కూడా అది డిపాజిట్ రాని పార్టీగానే ఉంటది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంటే అది ఇక అవుట్డేట్ అయ్యి వ్యాలిడిటీ లేని టాబ్లెట్ లాగా అయిపోయింది. ఏముంటదో ఎందుకు అనుకుంటున్నారు అంటే జూబ్లీహిల్స్ లో మీరు గెలిచినంత మాత్రమే మీరు ఆ విధంగా నేను అనేది అన్నా అంటే ఇలా కులగణన చేసినాం, నువ్వు కులగణన వివరాలు ఇవ్వలేదు, బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడదండి? ఇవాళ మేము ఢిల్లీలో యుద్ధం చేసినాం, కేంద్రాన్ని మీద పోరాటం చేసినప్పుడు పోరాటంలో లేవు. తెలంగాణ ప్రజలు బంధులు పాల్గొన్నారు, బంధులో పాల్గొన్నారు. చనగానదేకర్ గారు మీరు ఒక విషయం చెప్పాలి. అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాట్లాడే అర్హత లేదు అంటారు బీసీల గురించి. ఎందుకు అర్హత లేదు? నేనేమంటే బీసీలకి మీరే తీసుకున్నారా? 100% అండి. ఎందుకు నేనేం ఇవాళ బీసీ కులగణన చేసినప్పుడు నీ యొక్క విధానం, నీ పార్టీ విధానం చెప్పలేదు. ఇవాళ ఢిల్లీలో పోరాటం చేస్తున్నప్పుడు మోడీ పైన బీజేపీ పైన చేసినప్పుడు అక్కడ పాల్గొనలేదు. తెలంగాణ సమాజం అంతా బీసీలు అన్ని రాజకీయ పార్టీలు మనం బంద్ ప్రకటించాలి, అన్ని రోడ్ల మీదకి వస్తే అధికార పార్టీలో ఉండి కూడా మా పీసీసీ అధ్యక్షులు గారు వచ్చి రోడ్డు మీదకి వస్తారు బీసీ బంద్కు మద్దతుగా. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళ ముఖాలు కనపడలేదు. నేను అంటున్నా ఏంటంటే నీ దగ్గర పవర్ లేకపోవచ్చు, నువ్వు కలిసి రావాల్సిన అవసరం ఉంది కదా. ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఒక బీజేపీ పైన కేంద్రాన్ని మీద మనం ఫోర్స్ చేయాలంటే నువ్వు రాజకీయ పార్టీ మీరు కూడా అంత పెద్ద ఎత్తున చేయలేక తూతు మంత్రంగా చేశారు ఏదో ఢిల్లీ. ఒక అంత పెద్ద ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తెలంగాణ సమాజం అంతా అక్కడ ఉన్నటువంటి గర్జిస్తే అది తూతు మంత్రం ఎట్లయితే నాకు అర్థం కాదు. అంటే పటిష్టంగా ఎందుకు పటిష్టంగా చేయలేదు? బరాబర్ చేసినాం, ఎందుకు చేయలేదు? బీజేపీ నాయకులు తోక ముడిచారు, దాని మీద చర్చ లేకుండా కనీసం రాష్ట్రపతిని కలిసే అవకాశం ఇవ్వలేదు. మనం చేయాల్సినటువంటి చేసినాం. ఇప్పుడు జడ్జీల విషయంలో కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి అనుభవం గల నిపుణులు ఉన్నటువంటి అడ్వకేట్లను తీసుకొచ్చి వాదించగలిగినాం. ఇవాళ కోర్టులను ప్రభావితం చేశారు, గవర్నర్ని ప్రభావితం చేశారు, రాష్ట్రపతి కార్యాలయాన్ని కూడా ప్రభావితం చేసి రిజర్వేషన్లు అడ్డుకుంది బీజేపీ. తెలంగాణకు బీసీ సమాజం, బీసీ నాయకులు అందరూ కూడా బీజేపీనే మీరు పైన మాట్లాడాల్సిన అవసరం. బీసీ ముఖ్యమంత్రిని పెట్టుకున్నారుగా, వాళ్ళు ఎందుకు అట్లా అడ్డుకుంటారు అనుకుంటున్నారు? ఎవరు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక అధికారం వస్తే బీసీపీ ఇక్కడ ముఖ్యమంత్రి అన్నారు, బీజేపీ వాళ్ళు ఎక్కడ అనలేదు కదా. మరి అన్నప్పుడు పీసీసీ వాళ్ళ ఉన్నటువంటి మేము పీసీసీ అధ్యక్షులు గారు బీసీకి ఇచ్చినాం. నేను బీసీ వాయిస్ బలంగా ఉన్నప్పుడే కూడా బీసీకి ఇవ్వలేదు కదా. వాళ్ళు బీసీకి ఇస్తారంటే ఎవరు నమ్ముతారండి? బీసీ ముఖ్యమంత్రి అనేది అసలు తెలంగాణలో బీజేపీ అనేది కళ అండి. దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మనం గుర్తుపెట్టుకో. ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా అధికారం కళ అని అంటున్నారు జనగానదేకర్ గారు. మరి అలా కళ అనుకున్న వాళ్ళు అంతంత మాత్రం ఉండేవి, గణనీయంగా వాళ్ళ సీట్లు పెరిగినాయి లేదా? ఇప్పుడు 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు. నేను అనేది పార్లమెంట్కి వచ్చినప్పుడు ఒక వర్షన్ వేరే వస్తుంది. నేను అనేది కొంచెం స్థానికంగా ఉన్నప్పుడు ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి అంతకు మించి ఎప్పుడు కూడా పెరిగే పరిస్థితి ఉండదు. ఆ ఉన్న సీట్లు కాపాడుకోవడం కూడా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. మీరు చూడండి, కాంగ్రెస్ అనేది ఒక పెద్ద పార్టీ అండి. నేను అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇవాళ ఒక సోషల్ జస్టిస్తో పాటు యూత్, రకరకాల ప్రజల ఆలోచనలు ఇంకా ఉన్నటువంటి మనం ఇంకా అభివృద్ధి కోసం ప్రజలు ఉన్నటువంటి ఇంకా దగ్గర కావడానికి ఇంకా మనం ఏం చేయాలనే కార్యక్రమాల కోసం పార్టీ ఆలోచిస్తాం. ఓకే.
సో ముఖ్యంగా చూసుకుంటే మరి 6 గ్యారెంటీలు అమలు విషయంలో మరి ప్రభుత్వం ఎంతవరకు సాధ్యమైంది, ఎంతవరకు సాధించగలిగింది? ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా మీకు రూరల్లో జరిగే ఎన్నికలు ఇవన్నీ. సో రూరల్లో ఇప్పుడు కంప్లీట్గా మీకు వ్యతిరేకంగా ఉందనుకుంటున్నారా, లేకపోతే మీకు అనుకూలంగా ఉందనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే రేషన్ బియ్యం కావచ్చు, అదేవిధంగా మీరు ఇస్తానన్నటువంటి 2500 కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి, అందరూ పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు. ఇంకా సరే బస్సు అంటే ఇస్తున్నారు, ఎలాగ వాళ్ళని అందరూ యూజ్ చేస్తున్నారు, ఓకే. ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా, మరి ఏంటి దీన్ని ఎలాగా మరి ఇప్పుడు దాదాపు ఇప్పుడు 12,760 గ్రామాలు సర్పంచులకు స్థానాలకు ఎన్నికలు కాబోతున్నాయి. అవును. 12,000 గ్రామాలల్లో సన్నబియ్యం తినే ప్రతి పేద బిడ్డ కాంగ్రెస్ కోటేస్తాడు. 12,000 గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి 200 యూనిట్ లబ్ధిదారుడు ఎవడైతే పేదవాడు ఉన్నాడో ప్రతి వాడు కాంగ్రెస్ కోటేస్తాడు. దాదాపు ఇప్పుడు తెలంగాణలో ఉచిత విద్యుత్తుని లబ్ధిదారులు దాదాపు 52 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కోటేస్తారు. దాదాపు 2 కోట్లకు పైచిలకు దాదాపు ఇవాళ సన్నబియ్యం ఉన్నటువంటి లబ్ధిదారులు కాంగ్రెస్ కోటేస్తారు. ఇవాళ తెలంగాణలో దాదాపు 40 నుంచి 60 లక్షల మంది రైతులు కాంగ్రెస్ కోటేస్తారు. ఎందుకు? రుణమాఫీ చేసిన రుణమాఫీ కావచ్చు, ఇవాళ మనం గిట్టుబాటు ధర ఇవ్వగలిగినాం, బోనస్ ఇవ్వగలిగినాం, సకాలంలో వడ్లని మనం కొనుగోలు చేయగలుగుతున్నాం, దళారు వ్యవస్థ నిర్మించగలిగినాం. ఇవాళ పూర్తి స్థాయిలో జరగలేదు అనేది నేను అనేది గతంలో బీఆర్ఎస్ హయాంలో వడ్లను 6 కాలం పండించినటువంటి రైతు పంట వాడు కుప్పలో పోసుకొని పంట ఎత్తుకొచ్చి రోడ్డు మీద మార్కెట్లోనే కుప్పల మీద ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. మందు డబ్బాలు తాగి మా వడ్లను కొనండి, మా ధాన్యాన్ని కొనండి అని లారీలకు నిప్పిపెట్టిన చరిత్రను చూసినాం. మిల్లర్లకు విచ్చలవిడిగా అధికారాన్ని ఇచ్చి ఇవాళ తరుగు పేరుతో రైతులు ఉన్నటువంటి దోపిడీ చేసినటువంటి గత ప్రభుత్వాలు చూసినాం. ఇవాళ దోపిడీ లేని రైతుల తుకాలు వేసి మనం రైతన్నకు వెలుగులు నింపిస్తాం. గత బీఆర్ఎస్ పార్టీలు అధికారం ఉన్నప్పుడు ఏం జరగలేదు అలాగా. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. 100% బీఆర్ఎస్ హయాంలో కొనుగోలుదారుల విషయం కావచ్చు, తరుగు విషయంలో కావచ్చు, గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, రైతన్నలు అనేక రకాలుగా మోసపోయి గోసపడి ఇవాళ అనేక ఆత్మహత్యలు చేసుకొని రైతు ఏదైతే కుప్పల మీదనే పురుగుల మందు తాగి చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా కొనుగోలు లేక కూడా తను ఉన్నటువంటి ఆ వడ్ల కుప్పలకే నిప్పులు పెట్టి నిరసన తెలియజేసారు. అనేక విధాలుగా గోసపడి ఇవాళ రైతుని రాజుని చేయగలిగినాం, రైతుకు ఒక విశ్వాసం కల్పించినాం. ఇవాళ దాదాపు తెలంగాణలోనే అత్యధికంగా దిగుబడికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప అవకాశం ఇచ్చిండు. అంటే తెలంగాణతో పాటు మనము ఇవాళ రైతుకు మనం ఒక గొప్ప మేలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకకాలం 2 లక్షల రుణమాఫీ చేయడం ద్వారా 22,000 కోట్ల రూపాయలు మనం పెట్టి రుణమాఫీ చేయగలిగాం. మీ లెక్క ప్రకారం, మీ అంచనా ప్రకారం ఎంత పర్సెంటేజ్ అయి ఉంటుంది అనుకుంటున్నారు? 100% అయింది. 100% అయింది. రుణమాఫీ అయింది. మనం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నో వాళ్ళకి జరిగింది. గతంలో ఇది ఇప్పుడు ఇన్ని అవకాశాలు ఇవ్వగలిగినాం. ఇవాళ బస్సు అంటురండి. ఇవాళ బస్సు ఛార్జీ కూడా రోజు కూరగాయలు అమ్ముకునే కావచ్చు, పేద పనికి పోయే వాళ్ళు కావచ్చు, అనేక పేద మధ్యతరగతి మహిళలకు ఉచిత ప్రయాణం ఎంత ఉపయోగం ఉంటుందండి. మనకు ఆటో ఈ నుంచి ఆడదాకా తీసుకెళ్తే డ్రాప్ చేసి వాడు 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటుండు. ఒక బస్సుకు మనం ఇన్ని అవకాశాలు కల్పిస్తుంటే ఎందుకు ఉపయోగం ఉంటుందండి? అది భారాన్ని మనం తగ్గించలేదా? కానీ మీరు ఛార్జీలు పెంచారని మళ్ళీ రివర్స్ అయ్యింది కదా. నేను అనేది అది మహిళలకు భారం కాలేదు కదా, మహిళలకు ఇబ్బంది కాలేదు కదా. మనం ఏదైతే ఇచ్చినామో ఇవాళ మనము మహాలక్ష్మి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇవాళ మేము ఒక యువ వికాసమే తప్ప అన్ని చేయగలిగినాం మనం. అదే యువ కోసం కావచ్చు, చేయుత విషయంలో ఒక 2-3 స్కీములు, అదే ఆర్థిక సంబంధించి బడ్జెట్ విషయంలో కావచ్చు. ఇవాళ గత ప్రభుత్వాల దోపిడీ వల్ల, నిర్లక్ష్యం వల్ల, నిర్వీర్యం వల్ల, ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం వల్ల మేము కొన్ని పనులు చేయకపోవచ్చు. ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలకు ఇంకా మరింత దగ్గరగా. ఇవాళ పేదవాడికి ఇల్లే అసలు జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకుందాము, అది మా కోరికన ఆశ ఆవిరైపోతుంది అన్నటువంటి దశలో ఇవాళ దాదాపు మనం ఒక 6 లక్షల రూపాయలు ఇల్లునిచ్చి వాడిని అయితే నిలబెట్టగలిగినాం కదా. దాదాపు తెలంగాణలో ఒక 5 లక్షల ఇళ్ళని మంజూరు చేసి ఇవాళ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపగలిగినాం. అది మామూలు విషయం కాదు కదా. ఇల్లు లేని, భూమి లేని పేద సకాలంలో అందరికి అందుతున్నాయి. ఎందుకు అందట్లేదండి? ఇవాళ అద్భుతంగా అందగలుగుతున్నాయి. ఇవాళ 4 లక్షల 5 లక్షల ఇళ్ళకు జనగణ దగ్గర బడ్జెట్ లేదు. బడ్జెట్ అది స్పెషల్ బడ్జెట్ పెట్టారండి. 22,000 కోట్లు స్పెషల్ బడ్జెట్ పెట్టి
ఆ బడ్జెట్కు ఆ ఇళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుంటుంది. స్లాబ్కు పడగానే ఒక రేటు, బునాది నుంచి ఒక రేటు, ఇవాళ గోడలకు దానికి ఒక దశల వారీగా అక్కడ ఏఈనే పెట్టి దాంతో సైంటిఫిక్గా ఒక యాప్ని పెట్టి వాళ్ళు యాప్లో ఇవాళ వాడు స్లాబ్ పడగానే యాప్లో ఫోటో తీసి పెట్టగానే వాడికి డబ్బులు పడుతుంది. ఒక దాన్ని చాలా అద్భుతంగా ఎక్కడ కూడా లోపాలు లేకుండా అవినీతి లేకుండా గతంలో లేకుండా ఇక ఇల్లు కట్టగానే నీ పేరు మీద ఇది ఇట్లా కాదు, ఒక ప్రతిదీ యాప్ రూపంలో దానికి ఒక టెక్నాలజీ చేసి ఒక వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చేయగలిగారు. ఇన్ని పథకాలు ఇన్ని అమలు జరిగి తెలంగాణలో ఇంత కాంగ్రెస్కి ఇంకా అసలు ఎదురు ఎక్కడదండి? కాంగ్రెస్కి అసలు ఎవడన్నా నిలబడేటోడు ఉన్నాడా? ఇంతేనా? ఎవడన్నా నిలబడగలుగుతాడా? ఇన్ని పథకాలు ఇన్ని అద్భుతమైన మనం ఇచ్చేసి పేద ప్రజలకు ఇవాళ ప్రధానంగా తెలంగాణలో మనం ఇచ్చే కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇవాళ పేదవాడికి నేరుగా లబ్ధి జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతి పేదవాడి కళ ఏందండి? కరెంటుది ఒకటి, ఇల్లు ఒకటి, వాడికి ఒక ఏంది సన్నబియ్యం ఒకటి. మేము అంటా ఉన్నాను సన్నబియ్యం కూడా ఎంత అద్భుతంగా ఉండి ఇప్పుడు నేను కూడా సన్నబియ్యమే తింటున్నాండి. మీరు గుర్తుపెట్టుకోండి, అది రేషన్ బియ్యం మనం అనొద్దు ఆ మాట, సన్న బియ్యం అనాలి మనం. సోనా మసూరి బియ్యాన్ని ఇస్తున్నాం, సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. రేషన్ బియ్యం అంటే పేదవాడిని అవమానించినట్టు మీరు గుర్తుపెట్టుకోండి. అంతకంటే అద్భుతంగా మీరు మనం పెట్టే మార్కెట్ లో 60 రూపాయలు పెట్టే సోనా మసూరి కంటే ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడండి. కాబట్టి ఇంతకు మించినటువంటి నేను అనేది ఎక్కడో చిన్న చిన్న లోపాలు జరిగి రాష్ట్రం అంతా అట్లే జరుగుతుంది అని అనడానికి లేదండి. ఇవాళ మనం ఇంట్లో వండుకునేటప్పుడే కూడా చిన్న చిన్న మెరుగలు వస్తాయి, లేకపోతే ఇసుక వస్తుంది, ఇంకోటి వస్తుంది, తీసుకొని ఇది చేసుకుంటాం. నేను అనేది ఈ రాష్ట్రానికి అంతా సప్లై చెప్తున్నా కూడా చిన్న చిన్న జరుగుతుంది, మళ్ళీ ఎమ్మటి దాన్ని ఇది చేస్తుంటాం ఫ్రీ కాబట్టి. ఇవాళ మనము గతంలో అసలు కంట్రోల్ బియ్యం ఇస్తే తీసుకుపోయి 10 రూపాయలకు 8 రూపాయలకు అక్కడ సేట్లకు ఎవరికో కొనుగోలు ఇచ్చేసి 100-200 తెచ్చుకొని ఖర్చులు తీసి కూరగాయలు కొనుక్కుంది. ఇవాళ బియ్యం కోసం ఎక్కడ ఉన్నా కూడా లైన్లు కడతా ఉన్నారు, వాళ్ళు హక్కుదారులాగా కడుపు నుండి తినగలుగుతున్నారు. ఇంతకు మించిన మనము ప్రభుత్వం కాంగ్రెస్ అంటే నేను అనేది ఒకటి, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీకు తెలియదు కాదు, కానీ ఎందుకు అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేక ఇప్పుడు ఇబ్బంది పడడం కరెక్టా అని? మీరు గెలవడం కోసం రకరకాల హామీలు ఇచ్చారు. గెలవడం కూడా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు కొన్ని ఆశలు పెరిగినాయి, ఆకాంక్షలు పెరిగినాయి, అవసరాలు పెరిగినాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు కూడా మొత్తం కూడా పిక్చర్గా చూసి పేద మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ అంటేనే ఇది పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ముఖ్యంగా బడుగులు, దళితులు, గిరిజనులు, ఆదివాసులు, బీసీలలో ఉన్నటువంటి అనేక పేద వర్గాలు, వాళ్ళకు మనం ఏం చేయగలగాలి, వాళ్ళకు ఒక నీడ గూడు, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళను కూడా మనం ఈ సమాజంలో ఒక సోషల్ రికగ్నైజేషన్ తీసుకురావాలనే ఆలోచనతోనే ఈ స్కీములు పెట్టగలిగి ఉండండి. మేము ఓట్ల కోసమో లేకపోతే మాయమాటలు చెప్పి ఇంకా రకాల కాదు. ఇవాళ మనం ఏదైతే చెప్పగలిగినామో అది చేయగలిగినాం, మనం నిలబడగలిగినాం. ఎన్నో కష్టాలు అధిగమించి ఆర్థిక వ్యవస్థను అధిగమించి కూడా ఇవాళ మనం నిర్మించగలుగుతాం. ప్రధానంగా 200 యూనిటీ అనేది ద్వారా ఒక పేదవాడికి కరెంటు బిల్లు నెలకు 500 నుంచి 600 రూపాయలు వస్తుంది సగటు. 500 నుంచి 600 అంటే దాదాపు సంవత్సరానికి వానికి ఒక 7,000 నుంచి 8,000 రూపాయలు మనం ప్రత్యక్షంగానే వానికి ఆదా చేయగలుగుతున్నాం. ఒక చిన్న 4 ఉండే ఫ్యామిలీలలో వానికి ఆదా చేయగలుగుతున్నాం. మీరు చాలామంది హైదరాబాద్లో కావచ్చు, ఇంకో దగ్గర ఊర్లలో పని చేసుకునే ఇల్లు వాకిల్ లేని పేదవాళ్ళు రోజు డైలీ లేబర్ కూలి వాళ్ళు రోజు కరెంటు బిల్లు కూడా ఒక చాలా భారం అయిపోతుంటుంది. ఒకరోజు కట్టకపోతున్న కరెంటు కట్ చేస్తారు అని కూడా ఆందోళన చెందుతారు. కానీ గ్రామాలలో అవకాశం లేదు కదా. ఇన్ని అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్కి ఎందుకు? గ్యాస్ సబ్సిడీ కూడా కరెక్ట్గా ఉంటుంది. గ్యాస్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం కదండి, 500 రూపాయలు మనం ఇచ్చేసి గ్యాస్ కూడా మనం ఇవ్వగలుగుతున్నాం. తెలంగాణలో ఇవాళ మహిళలు ప్రధానంగా చూసుకుంటే దాదాపు 1 కోటి మంది మహిళలకు ఇవాళ చీరలు మీరు చీరలు చూస్తే ఇవాళ ధనవంతులు కట్టే మహిళలు వాళ్ళ లాగానే ఇవాళ పోటీలు పడి తీసుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఒకప్పుడు బతుకమ్మ చీరలు అంటే తీసుకుపోయి ఏదో అవమానంగా ఫీల్ అయ్యేవారు. వాళ్ళు సూరత్ చీరలు పోయి లాట్లల్లో 50 రూపాయలు 40 రూపాయలు 30 రూపాయలు తీసుకొచ్చి ఎవడో కాంట్రాక్టర్కి ఇస్తే వాడింత మింగే వీడింత మింగే ఇది చేసుకొచ్చి 50 రూపాయల చీరలు ఇస్తే వాళ్ళు కట్టుకోవాలంటే అవమానం అనిపిస్తుంది. ఆ చీర కట్టుకుంటేనే అమ్మో ఈమె గవర్నమెంట్ ఇచ్చిన చీర అని అవమానంగా ఫీల్ అయ్యారు. అవమానించిన బడ చోటనే ఇవాళ ఆత్మగౌరవాన్ని ఇచ్చిన మహిళలకు ఇది గొప్ప విషయం అండి. నేను అనేది లేట్ కావచ్చు, చాలా మంది బతుకమ్మలకు ఇవ్వలేదు. ఇవాళ 1 కోటి మంది చీరలు నేయడానికి కొంత ఉన్నటువంటి మనం తయారు చేయడానికి
కొంత ప్రయత్నం జరిగింది. కానీ మీరు చెప్పుకోవడంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? నేను అనేది లేట్ కావచ్చు, అదే కానీ మేము లేట్ అయినా ఇలా జరగబోతుంది క్వాలిటీతో కూడిన చీర ఇచ్చాం. ఇవాళ మహిళలు ఎంతో ఆనందపడతారు. అక్కడ జరగాల్సిన ఇవాళ ముఖ్యమంత్రి గారు మా సోదరుడు మాకు ఒక రాఖీ పండుగ సందర్భంగా ఏదైతే మేము ఒక ఇంటికి వెళ్తే రాఖీ పండుగకు అన్నలు పెట్టే చీరలు ఎంత క్వాలిటీ ఉంటాయో మరి ఏరుకోరి నాకు ఎంత కావాలి, కానీ ఆ తరహాలో ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ మహిళలకు ఒక అన్నగా తమ్ముడిగా వాళ్ళ మనసు దోచుకుండండి. ఏ విషయం చెప్పాలంటే ఇంత అద్భుతమైన చీరలు ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది తెలంగాణలో మేము ఏదైతే కష్టాలు అధిగమించి ఒక విజన్ ఉంది. మేము అంటా ఉన్నాం, తెలంగాణలో మీరు మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇవ్వబోతా ఉన్నారు మళ్ళీ కూడా. కాబట్టి తెలంగాణలో ఒక పేదరిక నిర్మూలనగా ఇవాళ ప్రజల్ని మనం ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ఏదైతే కనీస అవసరాలు మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా తయారు చేయగలుగుతున్నాం. కాబట్టి రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎదురు లేదు. కాంగ్రెస్ అభ్యర్థి నిలబడిన చోట వేరే నిలబడే పరిస్థితి ఉండదు. మీరు చూడండి, కాంగ్రెస్ అభ్యర్థి కాదు, అక్కడ ప్రజలే గెలిపించుకుంటారు. చెయ్యి గుర్తుంటే చాలండి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా అంటే సర్పంచ్ కంటే ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి అనుకో, పార్టీ గుర్తులు ఉండవు కదా. కానీ నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా ప్రజలు చేయి గుర్తు ఎక్కడ ఉంది, చేయి గుర్తు ఎక్కడ ఉందో చూసి గుర్తునే ఉంటారు. మీరు చూడండి, ఆ చైతన్యం వచ్చింది ప్రజలకు. అరే నిజంగా ఇందిరమ్మ రాజ్యం. మీలో ఈ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అంటే జూబ్లీహిల్స్ ఒక్కటే కాదండి, ఇన్ని సంక్షేమ పథకాలు దాదాపు 1,20,000 1,50,000 మనం వ్యవస్థను మొత్తం ఇలా ప్రజలకు ఖర్చు పెట్టిన సంక్షేమ పథకాలకు ఇన్ని మనం ఇచ్చేసి పేదవాడి నేరుగా ఉన్నటువంటి లబ్ధిదారులు గుర్తించగలిగాం. రేషన్ కార్డుల కోసం అనేక గతంలో ఉన్నాం. ప్రభుత్వం రాగానే దాదాపు 5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగలిగినాం. ఇంకా ప్రజలకు ఇంకా 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 చేయాలని ఉంది. 3 ఏళ్ళు ఉంది మీకు, ఇంకా చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ ను కోరుకుంటారండి. ఇంకో 10 ఏళ్ళు 100%. ఎందుకంటే గతంలో మీరు హుజురాబాదు ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్ ఓడించడం కోసమే దళిత బంధు తీసుకొచ్చింది. దళిత బంధు ఏంది? ఎమ్మెల్యేలు, ఆ బీఆర్ఎస్ లోకల్ నాయకులు 10 లక్షలు వస్తే 4 భాగాలు, 10 లక్షల్లో 4 భాగాలు పంచుకొని ఇచ్చాడు. అంటే దళిత బంధు దాదాపు 30,000 కోట్లతో దళిత బంధు పెట్టారు. దాన్ని దగా చేశారు. మీరు చూడండి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పథకాలలో ఇక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ నేరుగా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఇవాళ అందుతున్నటువంటి పరిస్థితి. మరి చూడండి, గతంలో ఆ పరిస్థితి లేకుంటుండే. ఇప్పుడు గ్రామాల పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉందని అనుకుంటున్నాను. గ్రామాలల్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అన్ని స్వీప్ అయిపోతున్నాయి. దాదాపు 12,000 గ్రామ పంచాయతీల్లో 10,000 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. 10,000 మీరు చూడండి. నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను మీకు, యోయో టీవీ ద్వారా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ప్రజలు గెలిపించుకుంటారు కాంగ్రెస్ ని. ప్రజలకు కాంగ్రెస్ పాలన ఇప్పుడు అవసరం వచ్చింది. ప్రజలు మెచ్చారు కాంగ్రెస్ పాలన. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మహిళల్ని ప్రధానంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి, రైతన్నల విషయంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఏది చెప్పగలుగుతున్నా చేసి చూపించగలుగుతా ఉన్నాడు. మీరు చూడండి, ఇవాళ గతంలో మహిళలు అంటే ఇళ్లలో పని చేసుకొని ఇవాళ కిచెన్లలో కూరగాయలు కట్ చేసుకునే కాదు, వాళ్ళల్లో కూడా ఒక వ్యాపారవేత్తల్ని మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ క్యాంటీన్లు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, వాళ్ళతోనే రైస్ మిల్లులు కూడా భవిష్యత్తులో పెట్టేయాలని, వాళ్ళతోనే ఒక సోలార్ ప్రాజెక్టులు పెట్టేయాలని. అంటే ఈ విజన్ ఉండాలండి. పాలకుడు ఎప్పుడు కూడా సేవకుడుగా మారినప్పుడు ఫలితాలు అద్భుతంగా వస్తాయి. నేను పాలకునిగా నేను రాజులాగా ఫీల్ అవుతా, నేను ఇంట్లో పండుకుంటా, నేను ఎస్టేట్ లాగా నిర్మిస్తాను, నేను చెప్పిందే వేదంలాగా కాదు కదా నేను అనేది. ప్రతిపక్షంలో ఉండి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టాలను చూడగలిగాడు. కష్టాలను చూసిండు కాబట్టే ఇవాళ ఈ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందడంతో పాటు ఇంకా మనం ఏం చేయగలగాలనే ఆలోచనతో ఉన్నారు. సో మొత్తానికి అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మీరే పై చేయంటారు. 10,000 నేను ఇవాళ 12,760 ఉన్నట్టుంది. దాదాపు 10,000 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకోబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. యోయోటీ ద్వారా నేను సవాల్ చేస్తా ఉన్నాను. మళ్ళీ మనం చేద్దాం ఇంటర్వ్యూ 100% అండి. దీనికి బీఆర్ఎస్ నాయకులైనా బీజేపీ నాయకులైనా ఎవరైనా దమ్ముంటే వచ్చి మాట్లాడమని. అరే బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిరండి? వాడు గ్రే యార్డ్లు కట్టిండు, ఊరవతలు కట్టిండు, వాడు నర్సరీలు పెట్టిండు, అన్ని దగానే, అన్ని పర్సెంటేజ్లే.
వాడు బీఆర్ఎస్ హయాంలో ఏది చేసినా పర్సెంటేజే, ఎమ్మెల్యేకి ఇంత, లోకల్ నాయకులకి ఇంత, మొత్తం పంచుకున్నాడే ఇక మొత్తం కూడా. బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపడం కోసమే అనేక పథకాలు కేసీఆర్ వాళ్ళ జేబులు నింపి ఎమ్మెల్యేల జేబులు నింపాడు. కానీ ఇక్కడ అంటే ఏంది, ఇవాళ ప్రజలు ఎజెండా ప్రజలే, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి. ఎక్కడ కూడా వయా మీడియా లేదు, అది కట్టు పీపుల్ అంతే. ఓకే, గుర్తుపెట్టుకోండి మీరు. సో మధ్య ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ ఇప్పుడు మీరు చూస్తా ఉన్నాం, 200 యూనిట్లో దళారీ వ్యవస్థ ఉందా? సన్నబియ్య వ్యవస్థలో ఉందా? లేకపోతే మనము ఇప్పుడు రైతు రుణమాఫీలో దళారీ వ్యవస్థ ఉందా? గ్యాస్ విషయంలో ఉందా? ఇంకా ఎక్కడుందో మీరు చూడండి. అది కూడా ఏది ఇప్పుడు మన రైతు రుణమాఫీ కూడా డైరెక్టే రైతులు ఖాతాలోనే కదా. ఇన్ని నేను అనేది, ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేదు, అక్రమాలు లేదు, అవినీతి లేని రైత పాలనగా తెలంగాణలో ప్రజలు మెచ్చిన పాలనగా రేపు డిసెంబరు 7వ తారీఖు 2 ఏళ్ళు పూర్తయి మళ్ళీ 3వ సంవత్సరానికి వెళ్తున్నాం. మీ ఏటి దాన్ని అవకాశం ఇస్తే ఇక్కడ కేక్ కట్ చేసుకుంటాం. మీరు అవకాశం ఇవ్వండి. ప్రజాపాలన ప్రజలతో పాటు మీరు కూడా దీవించండి దయచేసి. నేను అంటా ఉన్నాను, మేము 10,000 గ్రామ పంచాయతీలు గెలిపించుకున్న సందర్భంలో కూడా ఇదే వేదిక ద్వారా మేము అందరినీ తీసుకొని వస్తాం. ఈడ కూడా సెలబ్రేషన్ చేద్దాం. మీరు చూడండి, ప్రజలు మాతో ఉన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంచేలా మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, విశ్వాసాన్ని మంత్రులు అందరూ పనిచేస్తారు. నేను ఆనందం కాదండి, ప్రజల నుంచి వస్తున్నది. అది ప్రజల నుంచి. అదే అప్పుడు మీరు అంటే ఇప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తే మీరు ఆనందంగానే ఉంటారు ఆటోమేటిక్ గా. నేను అదే అనేది. నెక్స్ట్ చూద్దాం అసలు ఏం జరుగుతుంది. చూడండి రవి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నాను. 12,000 దాంట్లో 10,000 కాంగ్రెస్ పార్టీ, 10,000 గ్రామ పంచాయతీ, 10,000 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మీరు రాసి పెట్టుకోండి. ఇదే ఉన్నటువంటి ఏయో టీవీలోనే మీకు సెలబ్రేషన్ చేసుకుందాం. మీరు సిద్ధంగా ఉండండి. రేపు 2 ఏళ్ల ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా మీరు కూడా ప్రజాపాలనకు మీరందరూ కూడా భాగం కావాలి, ఆశీర్వదించాలి. మీరందరూ కూడా 24 నెలలు పూర్తయి 25వ నెలలుగా మనం అడుగు పెట్టబోతున్నాం. డిసెంబర్ 7 తర్వాత మీరందరూ కూడా దీనికి సహకరించాలి. చూడండి, తిరుగులేదండి. మీరు చూడండి, బీఆర్ఎస్ బీజేపీకి వాయిస్ లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కూడా అందరూ, నాయకులు, సంఘాలు అందరూ కూడా బీజేపీ పార్టీని దానికి ఉన్నటువంటి అవయవ దానం చేసి అంటగాగుతున్న బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ని ఇద్దరిని తరిమి కొట్టండి, వాళ్ళని పిలుపునియండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ జెండానే బీసీ జెండా ఇచ్చిన తర్వాత మీ అందరికి అవకాశాలు ఇచ్చింది. 42% రిజర్వేషన్లని కాంగ్రెస్ పార్టీ ద్వారానే కదా ప్రజలకి ఈ వాయిస్ ఇచ్చింది. సరే ఇప్పుడు మరి చట్టబద్ధత కల్పించలేకపోతే పార్టీ పరంగా ఇస్తారు. చట్టబద్ధ పార్టీ పరంగా ఇవ్వబోతున్నాం. 42% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇవి పార్టీకి 2 కన్నులు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. గాంధీ భవన్ నే బీసీ భవన్ గా చేశారు రేవంత్ రెడ్డి గారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకు మించిన ఏముందండి. అది గాంధీ భవన్ తో పాటు బీసీ భవన్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది బీసీలకి మరి అవకాశం ఉంటుందో చూడాలి. వస్తుంది 100% బీసీలు గెలవబోతారు. పార్టీ గెలిపించుకుంటది. సామాజిక న్యాయానికి మొదటి నుంచి కాంగ్రెస్ అంటేనే ఒక సామాజిక న్యాయం, ఒక సోషల్ జస్టిస్, ఇవి అన్నిటి కూడా ఇవాళ నిన్నగాక మొన్న తెలంగాణలో డీసీసీ అధ్యక్షులు వేశారు. దాదాపు 14 మందికి ఇవాళ బీసీలకు పెద్దపీట వేశారు. ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు కూడా పెద్దపీట వేసింది. సామాజిక న్యాయం నేను అనేది. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. మీకు తప్పకుండా అంటే ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అంటే అవ్వాలి, ఎందుకంటే సరే మీరు ఒక హోప్తో ఉన్నారు, జరగాలనే ఒక ఆశతో ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు, రూరల్లో ఉన్న ప్రజలందరూ కూడా మీకు పట్టం కడతారు, దీవిస్తారనే నమ్మకం మాకుంది. ఆ దిశగానే మేము పనిచేస్తాం ప్రజల కోసం. థ్యాంక్ యూ. నమస్తే.